ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పింది తప్పేం చెప్పలేదు కదా. ఆయన ఒకే చెరువు తవ్వండి, అది కూడా వ్యాపారం చేసుకున్నారు కాబట్టి బ్రిక్ రావాలి కాబట్టి అని చెప్పి ఇచ్చారు పర్మిషన్. ఆయన చెప్తానే ఉన్నారు పోలీస్ తీరు మారాలని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇటువంటి మాఫియాలు తీరు మారాలని ఆయన చెప్పారు. ఆయన కూడా ఒకటి రెండు సార్లు చూస్తాడు, వినకపోతే లేపాతలు పడేస్తాడు. ఆయన చేసేది ఏముంటుంది ఇందులో. కూటమికి చెడ్డ పేరు వచ్చి పని ఎవరు కూడా ఒప్పుకోరు. అటువంటి చేసి వ్యక్తుల్ని పార్టీలో ఉంటే పార్టీలో నుంచి పంపించాలి, లేదనుకుంటే అధికారులు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో అధికారులను పంపించాలి. పోలీస్ వ్యవస్థ ఉంది కదా. ఒక రైతు సాయంత్రం ట్రాక్టర్ మీద ఏదైనా ఇసుకట్టుకెళ్తే ఆయన్ని పెట్టేసి లోపలేసి తోమేసి రకరకాల ఎకరం భూమి రాయించేసుకుంటున్నారు ట్రాక్టర్ ఇసుక్కే పోలీసు. మరి ఇదే మాఫియా జరుగుతుంటే కళ్ళు ఎక్కడ పోయినాయి? 250 లారీలు వెళ్తున్నాయంటే జిల్లా పోలీసు చూడవలసిన బాధ్యత ఉంది కదా. ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటున్నారు? లోకల్ పోలీసు జిల్లా అధికారులు చెప్పట్లేదా? లేకపోతే లోకల్ పోలీసు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉందా? ఈ అరికట్టలేదంటే కారణం నైట్ టైం ఇంత అలా జరుగుతుందంటే భాగస్వామ్యం ఉన్నట్టే మేము అనుమానిస్తాం. అందులో తేడా లేదు. దీని మీద కూడా సార్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు 2-3 సార్లు పోలీస్ వ్యవస్థ బాగోలేదు, సరి చేయండి అని. నేను మొన్న ఎక్కడ మూలపేటలో గంజాయి సిగరెట్లు దొరికినాయి. ఏమో ఎక్కడ